వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా మనం పనులు చేసే పరిస్థితి ఏ స్థాయిలో కూడా రాకూడదు. ఇది ఇంప్లిమెంటేషన్ చేసేటప్పుడు మాత్రం కులం గాని, మతం గాని, ప్రాంతం గాని, రాజకీయాలు గాని, పార్టీలు గాని ఇవేవి కూడా చూడొద్దండి. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ఇది చేరాలి. మనకు ఓటు వేయని వాళ్ళకు కూడా మనం మంచి చేయాలి. వాళ్ళకు అర్హత ఉంటే వాళ్ళకు అందాలి. మనం చేసిన మంచిని చూసి రేపొద్దున వాళ్ళే మళ్ళీ మనకు ఓటేసే పరిస్థితులు మనం క్రియేట్ చేసుకోవాలి. ఎన్నికలు అయ్యేదాకే రాజకీయాలు. ఎన్నికలు వేణుగోపాల్ గారు, సో చూశారు కదా ఇద్దరికి, మీరు ఇంతకుముందు పనిచేసిన పార్టీ అధినేతకి ఆ క్లారిటీ ఉంది, ఈయనకు కూడా క్లారిటీ ఉంది ఎట్టి పరిస్థితుల్లో వైసీపీకి చేయకూడదని. అంటే డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ ఆయన క్లారిటీ ఇచ్చారు. అంటే వాళ్ళు సానుభూతి పరులైనా సరే, కార్యకర్తలైనా సరే, లేకపోతే ఇంకా నేరుగా ఆ నాయకులతో అసోసియేట్ ఉన్నవాళ్ళైనా సరే, మరి అంత క్లారిటీ బాజీ గారికి క్లారిటీ లేదేమో కానీ చంద్రబాబు గారికి అయితే క్లారిటీ ఉంది. ఇది డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ అన్నారు ఆయన. అంటే దాంట్లోనే మొత్తం వచ్చేస్తాయి 360 degrees. వేణుగోపాల్ గారు, ఏంటి నిజంగానే బాజీ గారు చెప్పినట్టు 1,20,000 మంది పెన్షనర్లు ఇవాళ వాళ్ళకి చేతులు ఎత్తేసిన పరిస్థితి? 2 లక్షలేమో వెయిటింగ్ అప్లికేషన్లు. అవి వాళ్ళు మరి మీ నామినేటెడ్ పోస్టులు భర్తీ ఇంకా పూర్తి కాలేదు. వీళ్ళ దాకా వచ్చేప్పటికి ఎప్పటికైతుందో టైం? ఏమంటారు వేణుగోపాల్ గారు? వాసుదేవన్ గారు, మీకు అదేవిధంగా ప్యానెల్లో పాల్గొంటున్న పెద్దలందరికీ నమస్కారం, అదేవిధంగా శుభోదయం. వాసుదేవన్ గారు, మీరు డిబేట్లో పరిచయం చేస్తూ వేణుగోపాల్ గారు 4 నెలలుగా వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి పాల్గొనకుండా ఏదో ఆడి పార్టీలోకి మారారు అని చెప్పారు. నేను ఖచ్చితంగా నాకు 2 minutes మీకు పర్మిషన్ ఇస్తే 1990 ప్రేక్షకులకి మీ ద్వారా కొన్ని నిజాలు చెప్పాలి. ఎందుకు మేము పార్టీ మారాల్సి వచ్చింది, ఎందుకు గత 27 సంవత్సరాలుగా రాజశేఖర రెడ్డి గారు ఏదైతే ఉన్నారో ఆ రాజశేఖర రెడ్డి గారితో 27 సంవత్సరాలు మేము ముందు పీసీ అధ్యక్షుడి నుంచి ప్రయాణం చేయడం జరిగింది. రాజశేఖర రెడ్డి గారి మనస్తత్వంలో ఆయన జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఉన్నారనేసి ఆయన పాదయాత్ర కానీ, ఆయన ప్రజల్లో దగ్గర ఉండి వాళ్ళ సమస్యలు తెలుసుకొని ఆ సమస్యను పరిష్కార మార్గం తీసుకెళ్తాడని చెప్పేసి మేము జగన్మోహన్ రెడ్డి వల్ల అదే కంటిన్యూగా నడవడం జరిగింది. వాసుదేవన్ గారు, వినిపిస్తాను, చెప్పండి. నడవడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉండేటప్పుడు మంచి ప్రతిపక్ష పాత్ర వహించడం జరిగింది. అధికారాన్ని ఏ విధంగా నిలదీయడము, అధికార పక్షాన్ని ఏ విధంగా ప్రశ్నించడము, అవన్నీ కరెక్ట్ గా చేస్తే ఖచ్చితంగా రాజశేఖర రెడ్డి ఏ విధంగా ప్రజలకు దగ్గరయ్యాడు, ప్రజలకు మేలు జరిగిందో అదే విధంగా ఉంటుందని. ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే ఆయన ప్రజలు రచ్చబండ విషయంలో, ఎగ్జాంపుల్ రచ్చబండ విషయంలోనే నేను జనవరిలో వెళ్తాను, ఫిబ్రవరిలో వెళ్తాను, మార్చిలో వెళ్తానని గత 5 సంవత్సరాల ప్రభుత్వాన్ని ఆ విధంగా నడిపాడు. కానీ ఏ రోజు కానీ ప్రజల్లో మమ్మేకమై ఒక రచ్చబండ కార్యక్రమము, అక్కడ ప్రజల్లో సమస్యలు తెలుసుకొని ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి ప్రెసెంట్, అది ఏ విధంగా మనం తీర్చాలనేది వదిలేసి మొత్తం తీసుకొని కొంతమంది వ్యక్తులు పార్టీని పెట్టేసి మరి ఎందుకు నిమ్మకు నీరు తెలిపి ఉన్నాడు. అందుకే 151 సీట్లు ఇచ్చిన ప్రజలు, అదే ప్రజలు 11 సీట్లకు రావడం జరిగింది. అంటే దీన్ని బట్టి ఏమవుతారు, ఈ రోజు సరే పోన్లేండి, వాళ్ళ వైసీపీ పాపాలు గాళ్లే పోతారు కానీ వదిలేండి, మీరు వదిలేశారు కదా, వదిలేండి, ఇంకా అయిపోయింది గతం అది. వదిలేండి, మీరు కుంభమేళాకి వెళ్ళారు, గంగలో మునిగారు, వచ్చారు, ప్రక్షాళన చేసుకున్నారు, జనసేనలో చేరారు. సో నౌ యూఆర్ హ్యాపీ. నేను అడిగే ప్రశ్న ఏంటంటే, పోసాని కృష్ణమురళికి సంబంధించిన సీక్రెట్స్ పవన్ కళ్యాణ్ గారు ఏంటి చెప్పారు? ఇంతకుముందే చెప్పారంటున్నారు కదా, ఏంటి ఆ సీక్రెట్స్? సార్, ఈ రోజు అదే ఈ పార్టీ ఏదైతే ఈ వైఎస్ఆర్ పార్టీ పతనానికి కారణము ఈ పోసాని కృష్ణమురళి కానీ, ఈ బోరగడ్డ అనిల్ కానీ, రోజా కానీ, గోరెంట్ల మాధవ్ కానీ, ఇలాంటి వ్యక్తులే ఆ పార్టీని నీరుగార్చడం జరిగింది. ఎక్కడా కానీ పార్టీ ఏదైతే మంచి జరుగుతుందో ఆ మంచి చెప్పడం కానీ ఇలాంటివి చేయకుండా పార్టీ నీరుగార్చే కార్యక్రమం చేశారు. కాబట్టి పార్టీ పతనానికి కారణం ఇది. పవన్ కళ్యాణ్ గారు ఏదో పోసాను కృష్ణమురళి గురించి ఏదో సీక్రెట్ చెప్పారన్నారు, అది మా వరకు ఇంకా కరెక్ట్ రాలేదు. కాబట్టి మేము దాని గురించి చూద్దాం ఒకసారి ఏమన్నారు పవన్ కళ్యాణ్ గారు, ఏమన్నారు చూద్దాం. నువ్వు నన్ను పచ్చి బూతులు తిట్టావు అకారణంగా. అధికారం వచ్చిన రోజున ప్రతి ఒక్కరిని గుర్తుపెట్టి వీధి వీధి తన్ని 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 తీసుకెళ్తాం, గుర్తుపెట్టుకో. వేడిలేసి మరి లాక్కెళ్తాం, గుర్తుపెట్టుకో. శండాలు గొలిపించేస్తాను ఒక్కొక్కటి.